జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నిక వస్తుంది. మైనారిటీస్ ఈసారి ఈ ఉప ఎన్నికలో ఎటువైపు ఉంటారు? మేడం వన్ సైడ్ బీఆర్ఎస్కి ఇస్తాం మేడం. ఎందుకంటే మా 9 ఇయర్స్ లాగా కేసీఆర్ గారు చేసిన పథకాలు కానీ వాళ్ళ స్కీమ్స్ కానీ ఏదన్నా కానీ మాకు అయినది మంచి చేసింది మేడం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమి ఇవ్వలే మైనారిటీస్కి. ఖాళీ ఒక డైలాగ్ ఉంది మా మిత్ర పార్టీ వాళ్ళు చెప్పేది, మరి తేరే కాన్కు ఖుష్కియా తూ మేరే కాన్కు ఖుష్కియా, అట్లానే అయిపోయింది మేడం. ఈడ మీరు ఇప్పుడు జనాల్లో చాలామంది చూడండి, భయపడి అన్న కొంచెం మంది అటు ఇటు పోతురేమో కానీ వాళ్ళు కూడా వేసేది ఒకటే బీఆర్ఎస్కి మేడం. ఇంకేమన్నా చెప్పారు. దాదాపు అజారుద్దీన్‌కి కూడా మినిస్టర్ పదవి ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఎలా చూస్తారు దీన్ని? అజార్ సార్కి ఏమి ఇచ్చారు మేడం? మీకు 4 days 5 days అయింది, ఏం మినిస్టర్ ఇచ్చారు అది చెప్పండి మేడం. ఏమైనా డిక్లరేషన్ చేసిండా? సరే ఒకవేళ ఆయన ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ ఉండే, రాజ్యసభ మెంబర్ ఉండే, ఎంపీగా చేసిండు, ఇన్ని ఇయర్స్లో పాలిటిక్స్లో ఉన్నాడు, మొన్న మాట్లాడిన మాటలు ఏంది ఒకసారి అది ఆలోచించి చెప్పండి మేడం. ఆయన ఒకవేళ బీఆర్ఎస్ గెలిచి పథకాలు తీసేస్తారంటే ఒక సీఎం క్యాండిడేట్గా ఒక సీఎం గారు ఒక మినిస్ట్రీ పదవి ఉన్న వాళ్ళు ఇట్లా మాట్లాడవచ్చా? ఎవరికన్నా అర్థమవుతుందా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు షాదీ ముబారక్ ఎప్పుడు ఆగలేదండి. విత్ ఇన్ 1 month 2 months 45 days 90 days లోపల ప్రతి ఒక్కరికి వచ్చారు. ముస్లిమ్స్ అని కాకుండా, హిందూస్ అని కాకుండా, ఏ కులం మతం భేదం కాకుండా వాళ్ళకి అందరికీ అందిన పథకాలు ఉన్నాయి మేడం. దాదాపు మీ ఇక్కడ 1,00,000 ఓట్లు దాకా ఉన్నాయి. అంటే ఏమన్నా అంటే కొంత ఎంఐఎం సపోర్ట్ కాంగ్రెస్కి ఉందంటున్నారు. దాదాపు ఏంటి ఈసారి ఎంఐఎం బీఆర్ఎస్ వైపు వెళ్తుందా, కాంగ్రెస్ వైపు వెళ్తుందా? మేడం ఆ పార్టీ ఇప్పుడైతే కాంగ్రెస్కి ఫేవర్ చేస్తుంది, కానీ ముస్లిమ్స్ అందరు టీఆర్ఎస్కి ఫేవర్ చేస్తారు. ముంగట చూపించడానికి మేమన్నా చెప్తాం, అవును అండి తలకా ఊపుతాం, కానీ మాది వేసేది ఒకటే ఉంది, ఒకటే లక్ష్యం ఉంది, బీఆర్ఎస్కి గెలిపాలి. ఈ 23 monthsలో సఫర్ అవుతుంది, మేము చాలా సఫర్ అయిపోయినాం. ఇంకా వద్దు మేడం ఈ పాలన. కాంగ్రెస్ కావాలి అని కోరుకొని తెచ్చుకునే పాలన ఉండే. ఇక్కడైతే మేము బీఆర్ఎస్కి వేసినాం, మళ్ళీ ఇంకోసారి బీఆర్ఎస్కి వేసి మళ్ళా గెలిపించుకుంటాం. ఇప్పుడు కావాల్సిన స్కీమ్స్ అన్ని పక్కా అందుతాయి మేడం. జూబ్లీహిల్స్ అనే తెలంగాణ రాష్ట్రంలో ఉంది. తెలంగాణ తెచ్చిన ఒక కేసీఆర్ గారి వైపు ఉంటారు, నాకైతే నమ్మకం ఉన్నది. ఎందుకంటే ఇళ్లల్లో ముసలోళ్ళకు 2,000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన వ్యక్తి ఘనత కేసీఆర్ గారిది. మా ఇంటికి ఫ్రీ నీళ్ళు వచ్చినాయంటే కేసీఆర్ గారి వల్ల. ఈరోజు 20,000 లీటర్లు మాకు నెలకి రావడం కూడా కేసీఆర్ వల్ల. కాబట్టి ఒక ఓటర్గా, ఒక స్థానికంగా కేసీఆర్ వైపే ఓటేస్తాను. నేను గ్రూప్ ప్రిపేర్ అయినా, నాకు ఇంత జాబ్ నోటిఫికేషన్ కూడా రాలేదు. ఎవరు ఇచ్చిరండి? ఎవరిగా పుట్టిన పిల్ల మా పిల్ల అని చెప్పి కూడా ఇవ్వడండి. 5,000 పైచీలకు తప్ప ఇచ్చినది. ఏ జీవో రిలీజ్ చేసినావు, ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినావు, ఏ డిపార్ట్మెంట్ వైజ్గా దానికి చర్చకు వస్తావా అంటున్నా. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి ముందుకు వస్తావా, లేకపోతే జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గరకు వస్తావా, ఎల్లారెడ్డి కూడా ఉన్న రామరెడ్డి రంగారెడ్డి లా కాలేజ్ కూడా న్యాయంగా మాట్లాడుకుని వస్తావా అని అడుగుతున్నాను. ఈరోజు వీళ్ళందరూ కాంగ్రెస్ నాయకులు ఎవరు ఇక్కడ కొత్తగా కనిపిస్తారు, హైదరాబాద్కి కొత్త బిచ్చగాలు వస్తారు. పండుగ పూట ఎలక్షన్లు అవుతున్నాయి, అట్లా వస్తుంది. ఈరోజు ఈ నవీన్ యాదవ్ ఎవరండి ఇక్కడ? ఎప్పుడు కనిపించాడు. మొన్న ఒక ప్రచారం పోతే మా గల్లీకాడికి వచ్చినాక ఈ గల్లీకి లాస్ట్ అంటుండు. ఈ గల్లీకి ఇంకో గల్లీ ఉంటుంది, ఆ గల్లీలో కూడా తెలియడానికి మేము ఎట్లా ఓటేస్తామండి? మాకు ఢిల్లీ పార్టీ వద్దు, గల్లీ పార్టీ కావాలి, కేసీఆర్ గారికి మాకు పార్టీ కావాలి. కేసీఆర్ పరిపాలన ఎట్లుండే? 100% ఒక దేవుడి ఒక గర్భగుడిలో ఉంటే ఒక భక్తుడు ఎంత క్షేమంగా ఉంటాడో కేసీఆర్ గారి పరిపాలన అంత బాగుండే. ఈ యొక్క రాక్షసి పాలనలో దయ్యం కూడా ప్రజలు ఉంటుంది.